నేను 9థ్, 10థ్ ఆ టైంలో ఒక 2 పారం కోడి పిల్లల్ని తీసుకొచ్చా. ఆ 2 పారం కోడి పిల్లల్ని తీసుకొచ్చి, విపరీతమైన కేరింగ్ చూపించి, వాటికి ఒక చిన్న అట్టపెట్టిని ఇల్లులా తయారు చేసి, నైట్ టైమ్ దాంట్లో పెట్టడం. మళ్ళీ డే టైమ్ బయటకు వదిలేస్తే, ఏ కుక్క తినేస్తదో, పిల్లి ఎత్తుకుపోద్దో, కాకి ఎత్తుకుపోద్దో అని భయంతో బయటకు వదలకుండా, ఇంట్లోనే ఒక మూలన ఇటుకలు పెట్టి, దాని మధ్యలో మట్టేసి, దాని చుట్టూ చిన్న ఫెన్సింగ్‌లా కట్టి, దాంట్లో ఉంచేవాడిని. చాలా హ్యాపీగా ఉన్నాయి. తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఒక 2, 3 రోజులు చలాకీగా ఆడుకున్నాయి. ఒక వారం రోజులకి దాంట్లో కోడిపిల్ల మెల్లగా ఇలా కునికేయడం మొదలుపెట్టింది. ఇదేంటి ఇంత డల్‌గా ఉంది అది ఇది అని చెప్పి. సరే బయట వదులుదామని నేను ఎప్పుడైతే ఇంటి బయట కూర్చుంటానో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు రెండిటిలిని తీసుకెళ్ళి ఇంటి బయట వదిలేవాడిని. ఆడుకుని మళ్ళీ తీసుకొచ్చి లోపలేసేవాడిని. కొన్ని రోజులు దాంట్లో కూడా చచ్చిపోయింది. ఈ అమ్మ ఇలా అయిపోయిందేంటి? మనం చాలా చూసుకున్నాం గదా! అనుకుని కొంచెం ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత దీన్నన్నా జాగ్రత్తగా చూద్దామని దాన్ని ఇంకా కేరింగ్‌గా చూడడం మొదలుపెట్టాను. అది బానే ఉంది. ఆల్ ఆఫ్ ది సడెన్ అది కూడా చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో తెలీదు. మంచి ఫుడ్ పెట్టాను. ఫ్యాన్ ఏసేవాడిని ఉడుకొస్తదేమో అని. ఆ ఏజ్ అలాంటిది కదా! బయట ఒకదాన్నే వదిలేస్తే ఏ కాకిలో, పిల్లిలో ఎత్తుకెళ్ళిపోతాయని దగ్గరే కూర్చొని మేపేవాడిని. తీసుకొచ్చి ఇంట్లో నైట్ టైమ్ ఇంట్లో పెట్టేవాడిని. అంతా బానే ఉంది. నాకు ఆ ఆన్సర్ కావాలి. ఎందుకు చచ్చిపోయింది? పోనీ ఏమన్నా డిసీజ్ వచ్చిందంటే లేదు. అలా ఉండి టక్‌మన్న పొద్దున్న చచ్చిపోయింది. తర్వాత నేను మా ఊళ్ళో ఒకాయన కోళ్ళని బాగా పెంచుతాడు. ఆయన దగ్గరికెళ్ళి సరదాగా ఇలా అండి ఫారం కోడి పిల్లలు తెచ్చి పెట్టుకున్నాను. చచ్చిపోయినియి ఎందుకో అర్థం కాలేదు. మేతది మంచి మేతేసేవాడిని. నెక్స్ట్ నీళ్లు పెట్టాను. చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకు చచ్చిపోయినియి అని అడిగితే ఆయన అన్నాడనమాట. అరే! బేసిక్‌గా పారం కోడి పిల్ల అనేది ఇంట్లో బతకదు. మామూలు కోడి పిల్లయినా ఇంట్లో పెడితే చచ్చిపోద్ది. అట్లా వదిలేయాలి. కోడి అనేది ఎంత తిరిగితే అంత బాగా పెరుగుతది. అంత స్ట్రాంగ్‌గా ఉంటది. నువ్వు బియ్యం గింజలేసేసి, లేదంటే నూకలేసి, లేదంటే గంట్లు, సోళ్ళు ఏసి, మంచి ఫుడ్ పెట్టి 5 పూటలేసినా సరే, దానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే చచ్చిపోద్దది అన్నాడు. ఓకే. నాకు తర్వాత మళ్ళీ ఎప్పుడు వాటిల్ని కొనాలనిపించలేదు. ఎందుకంటే, నేనంత ఫ్రీడమ్ ఇవ్వలేను ఆటిలికి. నేను స్కూల్‌కెళ్తాను, లేదంటే మా నాన్న పొలం రమ్మంటే పొలం వెళ్ళాలి. ఇయన్ని టాస్కుల్లో దాన్ని చంపేయడం ఎందుకని నేను అప్పటి నుంచి అసలు పారం కోడి పిల్లల జోలికెళ్ళడం మానేశాను. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం ఎప్పుడైనా విపరీతంగా ప్రేమించేసి, సర్వస్వం ఆళ్ళే అనుకుని, మన మీదుండే అంటే మనకుండే భయాలన్నీ అవతలోళ్ళ మీద పెట్టేసి, అంటే అమ్మో! ఈళ్ళిప్పుడు బయటికెళ్తే ఎలాగా? జాగ్రత్తగా రాగలరో లేదో అని మనం వెళ్ళిపోవడం. లేదంటే అమ్మో! ఈళ్ళు ఈ ఫుడ్ తింటే ఏమైపోద్దని, ఆళ్ళు ఏం తినాలో కూడా మనమే డిసైడ్ జేయడం. లిటరల్‌గా చెప్పాలంటే, మనం ప్రేమించిన మనిషి చుట్టూ ఒక కంచె కట్టేసి, అది కూడా పూల కంచె. విపరీతమైన ఎఫెక్షను, విపరీతమైన కేరింగ్ చూపించేసి, ఆళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసేసామనుకో, ఆళ్ళు దొబ్బేస్తారు. ఉండరు. ఎందుకెళ్ళిపోవాలి? నేనంత కేరింగ్‌గా చూసుకుంటున్నాను కదా! బయట చాలామంది నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు మా ఆయన, లేదంటే నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు నా పెళ్ళాం, లేదంటే నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు మా లవర్ అని ఫీల్ అవుతున్నారు. అలాంటిది నేను విపరీతమైన ఇంత కేరింగ్ చూపిస్తా ఉంటే అలా ఎలా ఎళ్ళిపోతారని నువ్వు అనుకోవచ్చు. అది మందైతే గనక అది ఎక్కడున్నా సరే మందే. అది మంద కాదనుకో, మన కొంపలో ఉన్నా సరే మందకి కాదు. అంత ఫ్రీడమ్ మనం ఇవ్వగలగాలి. అంతేగాని వాళ్ళు ఏం చెయ్యాలన్నా, ఆళ్ళెక్కడికెళ్ళాలన్నా, ఆళ్ళు ఎలా ఉండాలన్నా, ఆళ్ళు దాన్నేమంటారు, ఆళ్ళు ఏది ఇష్టపడాలన్నా అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తే ఇంకది ప్రేమ అవ్వదు, శాడిజం అవుతది. అలా ఉక్కిరిబిక్కిరి చేసేసి, ఈళ్ళెళ్లి మళ్ళీ పక్కోళ్ళు ఎవరి దగ్గరో, "యమ్మ మా వోడున్నాడు సావ కొట్టేత్తన్నాడు పట్టుకొని, నేను భరించలేకపోతున్నాను. పోనీ తిడదామా" అంటే అది ప్రేమే. కానీ అది ఎక్కువైపోయింది. నేను భరించలేకపోతున్నాను. చిరాకుగా ఉంది అని వేరే వాళ్ళ దగ్గర చెప్పుకునే స్టేజ్ నువ్వు తెచ్చుకున్నావంటే గనక, నువ్వు వటర్ ఫ్లాప్ అయిపోయినట్టే. ఇప్పుడే కాదు, రేపొద్దున నిజంగా ఈ ప్రేమ విషయంలో కాదు, రిలేషన్ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా అది నీకు మాత్రం చాలా చాలా ప్రమాదకరం. కొన్నాళ్ళకి నీ చుట్టూ ఎవడు కనిపించడు. నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వ్ చెయి. చాలా టేక్ కేర్ చేసి, నేను విపరీతంగా ఇంత ఇస్తున్నాను కదా! అనే దానికంటే కొంతమంది వదిలేస్తారు. ఇష్టం వచ్చినట్టు తిరిగిరా అన్నట్టు వదిలేస్తారు. వాళ్ళ రిలేషన్‌షిప్ చాలా బావుంటది. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్ల ఆళ్ళు చాలా ఫ్రీడమ్‌గా ఫ్రెండ్స్‌లా కలిసుంటారు. కానీ నీ రిలేషన్‌లో ఏం జరుగుతుంది? నీకు విపరీతమైన పొసెసివ్‌నెస్, విపరీతమైన కేరింగ్ ఇది అయిపోయి, నీకు భయం తప్ప ఆ రిలేషన్‌లో నీకు ఎంజాయ్‌మెంట్ అనేది లేదు.
అవతలోళ్ళకి హింస తప్ప వాళ్ళకి ఎంజాయ్మెంట్ లేదు. సో ఒక సామెత ఉంటుంది, ఒక ఆడపిల్ల విషయం తీసుకుంటే ఆడది గడప దాటాలి అని డిసైడ్ అయితే గడపకు కూడా తెలియదంట. అలాగే మగోడు నిజంగా అన్నీ పట్టించుకోకుండా వదిలేయాలి అంటే అరక్షణం పని అంట. ఈ 2 ఎగ్జాంపుల్స్ నువ్వు బుర్రకెక్కించుకుంటే అసలు నువ్వు ఎలా ఉండాలనేది నీకు అర్థం అవుతుంది. ఒక మనిషిని కానీ, ఒక ప్రాణిని కానీ, ఒక పరిస్థితిని కానీ నువ్వు ఎంతలా ఫ్రీగా వదిలిపెట్టేయగలిగితే అది అంత బ్యూటిఫుల్గా మళ్ళీ తిరిగి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎవరో కుక్కను తెచ్చి మీ ఇంటి దగ్గర కట్టేసుకున్నావు, వాళ్ళు 10 సంవత్సరాలు పెంచారు దాన్ని. సరే వాళ్ళకి తెలియకుండా నువ్వు తీసుకొచ్చి మీ ఇంటికాడ కట్టేసుకుని నాకు అలవాటు చేసేసుకుని అది నా ఇంటికాడే ఉండిపోయేలా చేసేసుకుందాం అని నువ్వు అనుకున్నావు అనుకో, అది కేవలం నీ పిచ్చితనం మాత్రమే. ఒకవేళ దానికి దారి తెలియక ఆప్షన్ లేక నీ ఇంటి దగ్గర ఉన్నా ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత అసలైన ఓనర్ కనిపించాడు అనుకో, చెక్కేస్తుంది అది. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకని ఆ ఓవర్ థింకింగ్ టైప్లో ఓవర్ ప్రేమ చూపించావు అనుకో, అది ప్రేమ కాదు, లిటరల్గా అవతలోళ్ళకి నరకం. నువ్వు ఈ నరకం చూపించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ సిచ్యువేషన్షిప్లోకి అంటే సిచ్యువేషన్షిప్ అంటే ఎలా చెప్పాలి, పరిస్థితి బాగోనప్పుడు ఒక తోడు కోరుకోవడం అని రీసెంట్గా స్టార్ట్ అయిందిలే రొట్ట. అలాంటి రొట్టలో కన్నా అడుగు పెడతారు. లేదంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, అంటే ఏమో మూడు బాగోట్లేదు మా ఊడు సావదొబ్బుద్దునుడు పట్టుకుని, ఏమో మా పిల్ల సావదొబ్బుద్దుని పట్టుకుని అని చెప్పి ఇంకొకరిని ఎవరినో తగులుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల. లిటరల్గా చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి ప్రతి ఒక్కళ్ళు వేరే రిలేషన్లోకి ఇంకో దాంట్లోకి వెళ్ళరు. వాళ్ళు ఉన్న చోట వాళ్ళతో ఉన్న వాళ్ళ దగ్గర ఒక సర్టెన్ ఫ్రీడమ్ లేకపోతే వాళ్ళు వేరే చోట ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు శారీరక సుఖం కోసమే చూస్తారు అనుకుంటే కనుక అసలు ఈ ప్రపంచంలో ఎవరిని ఎవడో పట్టుకోడు. మొత్తం ప్రపంచం అంతా ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. కానీ అది కాదు. ఆడవాళ్ళు ఫిజికల్ కంటే ఎక్కువగా మెంటల్ అంటే ఆ టేక్ కేర్ చేసి ఆ లక్షణం ఏదైతే ఉంటుందో అది కోరుకుంటారు. నేను ఒక చోట ఎక్కడో చూశాను, మగవాళ్ళకి ముందు కామం పుట్టిన తర్వాత ప్రేమ పుడుతుందంట, ఆడవాళ్ళకి ప్రేమ పుట్టిన తర్వాత కామం పుడుతుందంట. ఇది ఈ రోజుల్లో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఎంతవరకు జస్టిఫై అవుతుంది అనేది నేను చెప్పట్లేదు. కానీ యాక్చువల్ ట్రూత్ అయితే అది. ఒక్కసారి శారీరకంగా కలిసిన తర్వాత ఆడది మర్చిపోదు అంటారు. కానీ మగోడు ఫస్టే శారీరకంగా ఊహించుకుని తర్వాత ప్రేమలో పడతాడు. సో ఈ సినారియోస్ అన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మెంటల్ పీస్ అనేది లేకపోతే, ఇప్పుడు నువ్వు బంగారం పెట్టేస్తున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత చివాట్లు పెడుతున్నావు, ఇంటికి రాబుద్ది అవుతుందా? అవదు. మీ అమ్మాయి ఇంటికి వెళ్తే ఏముందలే, తినడానికి బంగారమే తింటున్నాం కానీ ప్రశాంతంగా అమ్మయ్య అని కూర్చునే స్పేస్ లేదు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను అనిపించింది ఒక మగోడికి, అది వేరే ఇంటికి వెళ్తాడు. అది ఫ్రెండ్ ఇల్లా, లేదంటే కొలీగ్ ఇల్లా, లేదంటే బారా, లేదంటే మందు షాపా, అది ఎవరికి తెలీదు. అలాగే ఒక అమ్మాయి, అయ్యబాబోయ్ నేను అనవసరంగా ప్రేమించాను, ఇప్పుడు సాయంత్రం 5 ఇంటికి వెళ్ళి వీడియో కాల్ చేయకపోతే ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని వీడు పచ్చి బూతులు తిడతాడు, రచ్చ చేస్తాడు, పెంట చేస్తాడు, వీడితో మనకి ఎందుకులే, ఇంటికి వెళ్ళే శబ్దం ఈ సావేదు అని చెప్పి బలవంతంగా ఇంటికి వెళ్ళిపోయి తనని తాను ఇది చేసేసుకుందనుకో, కొన్నాళ్ళకి అది నిజంగానే మా చుట్టాల ఇంట్లో ఉన్నాను అని చెప్పి తను కూడా హ్యాపీగా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇదంతా నీ తప్పు. ఈ ఓవర్ యాక్టింగ్, ఓవర్ ప్రేమ ఏదైతే ఉందో అది అనవసరంగా ఒక హెల్దీ రిలేషన్ని పాయిజన్లా మార్చేస్తుంది. నువ్వేమనుకుంటావు అంటే, నా సైడ్ నుంచి నేను పారం కోడి పిల్లలు తెచ్చాను, దానికి 5-6 పూట్ల మంచి తృణధాన్యాలు వేసాను, గింజలు వేసాను, వడ్లు వేసాను, అన్నీ వేసాను, అయినా ఎందుకు చచ్చిపోయింది అని నువ్వు అనుకుంటావు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, నేనమ్మ జీవితం ఇంత బతికి పుట్టాను, ఏ తోటలోనో మొక్కల్లోనో పెంటల మీద తిరగాల్సిన నన్ను తీసుకొచ్చి ఇలా ఈ బిల్డింగ్లో ఒక మూలన ఒక గుప్పుడు మట్టి వేసి దాంట్లో విభత్సంగా ఎంజాయ్ చేసి అంటే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, బెంగెట్టుకుని అది చచ్చిపోయింది. ఇప్పుడు తప్పు ఎవరిది అంటే నీదే. ఓకే, నువ్వు ఇష్టపడ్డావు, ఆ ఇష్టపడ్డప్పుడు ఆ ఇష్టం వరకే ఉండాలి నువ్వు. అంతేగాని వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ నువ్వు డిసైడ్ చేసేస్తానంటే దానంత ఫూలిష్నెస్ ఏది ఉండదు. అలా చేయకూడదు కూడా. ఇంకా ఆడి బతికే ఉంటుంది. ఇండివిజువల్గా ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది, ప్రతి మనిషికి దాన్ని ఏమంటారు కోరిక ఉంటుంది, ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. నీకు ఇష్టమైనవి అన్నీ నాకు ఇష్టం అవ్వాలి అనే రూల్ లేదు.
నీకు ఏమి ఇష్టం, నా బిహేవియర్ ఇష్టం, నేను ఇష్టం, నాతో కలిసి బ్రతకడం ఇష్టం. అంతేగాని నేను చేసే పనులు, నేను వేసుకునే బట్టలు, నేను వేసే అది ఇది కాదు కదా. కొంచెం పొసెసివ్నెస్ ఉండొచ్చు. నువ్వు పలానాది ఇది కట్టుకో బాగుంటావు, లేదంటే ఎందుకులే వచ్చేయచ్చు కదా, ఎందుకు అంతసేపు, ఇంతవరకు ఓకే. అంతేగాని నాకు లొకేషన్ పెట్టు, నాకు వీడియో కాల్ చెయ్యి, నా మీద నీకు నమ్మకం లేదా, నువ్వు నన్ను ఈ మధ్యన ఫస్ట్ ఉన్నట్టు లేవు, ఇలాంటివన్నీ తవ్వుకున్నావు అనుకో సర్వనాశనం అయిపోయింది నువ్వే. చాలా మందికి వీక్నెస్ ఇదే. తమిళ్లో ఒక సినిమా కూడా చూశాను నేను. ఆ అమ్మాయి ఆ సైడ్ నుంచి కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఈ సైడ్ నుంచి వీడికి ప్రతిదీ ఓవర్ థింకింగ్ అనమాట. ఇంకా అది ఎవరన్నా ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడితే ఈడు ఇంక అసలు నీకు చెప్పాను కదా నువ్వు అసలు ఆట్ టూట్ అంటూ ఉంటాడు. చివరికి ఏమవుద్దంటే ఏమవుద్ది, ఓ క్లాష్ వస్తుంది, విడిపోతారు. అలాగా చాలా ఓపెన్ మైండ్తో వాళ్ళ బిహేవియర్ని నువ్వు ఎంతలా యాక్సెప్ట్ చేయగలిగితే రిలేషన్ అంత బాగుంటుంది. ఊరుకో బ్రో, ఏమి యాక్సెప్ట్ చేయమంటావు, అవతలోడు ఎదవా, ఎదవని చెప్పినా సరే ఆడితో మాట్లాడడం మానేయమంటాం తప్ప అని నువ్వు అనొచ్చు. ఏమో అది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియనంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీకు అది నచ్చట్లేదు అనుకో, టాటా గుడ్ బై చెప్పి. ఎందుకంటే ఒక మనిషి పుట్టుకతో వచ్చిన లక్షణం పుల్లల్లో పెట్టేదాకా పోదు. ఇది నువ్వు రాసి పెట్టేసుకో. అది మన ఇంట్లోనే ఉంటుంది, మన నాన్నలో ఉంటారు. వాళ్ళు పలానా చేసుంటే ఈ పాటికి బోల్డ్ సంపాదించి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేయరు. అప్పుడే కదా ఇప్పుడు కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. నువ్వు నేను ఉన్నావు, ఒక 6 నెలలు కరెక్ట్గా కూర్చుంటే 100% సక్సెస్ అవ్వకపోయినా అట్లీస్ట్ దాంట్లో మనం కొంచెం ముందుకెళ్ళగలనే నాలెడ్జ్ మనకు ఉంటుంది. మనం చేస్తామా, చెయ్యం. ఏది నువ్వు చేసి చూపించు. రేపు పొద్దు నుంచి దమ్ముంటే రోజుకు ఒక ఫోటో తీసుకుని నువ్వు ఒక 3 months కంటిన్యూస్గా పొద్దున్నే లెగ్స్ రన్నింగ్కి వెళ్ళవు. ఆ లెగడం రన్నింగ్కి వెళ్ళడం అనేది నీ చేతిలోనే ఉంటుంది కదా. కానీ నీకు నువ్వే చేయలేకపోతున్నావు, అవతలడు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు. సో ఇక్కడ హెల్దీ రిలేషన్ అంటే మన బౌండరీలో మనం ఉండడం. ప్రేమకి బౌండరీస్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నావు అంటే దొబ్బదు, అది ప్రేమ అవ్వదు, శాడిజం అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడు. మళ్ళీ చూసినా అర్థం కాలేదనుకో ఇంకా ఆ ఓవర్ ప్రేమలోనే పడి నీ కర్మ నువ్వు కాల్చుకో, అంతే.